హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 79 యొక్క హైలైట్స్ చూద్దాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిన్న నామినేషన్లో రీతు చౌదరికి అండ్ సంజన గొడవ అయింది కదా. ఆ గొడవ విషయంలోనే రీతు చౌదరి బాతుల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అండ్ డిమాండ్ పవన్ ఓదార్స్తూ ఉంటాడు. నెక్స్ట్ నేను నామినేషన్లో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ గొడవపడి కుర్చీని కాలుతుంది అంటాడు. అలా తనతో తప్పని బర్నీ కూడా పవన్ కళ్యాణ్ బర్నీ అండ్ ఇమ్మాన్యుల్ ఇద్దరు చెప్తా ఉంటారు. ఇమ్మాన్యుల్ ఎప్పుడైనా నేను నీ మంచి కోసమే చెప్తాను కదా, నువ్వు చేసింది మాత్రం నేను తప్పే అని చెప్తాడు ఇమ్మాన్యుల్. నెక్స్ట్ తనుజ వచ్చి రీతు చౌదరిని ఓదారుస్తూ ఉంటుంది. సంజన అన్నంత మాత్రం అది నిజం కాదు కదా, మనం ఎవరి మాటలు నమ్మకూడదు, మనమేనా మన నమ్మకం ఉంటే ఎవరి మాటలు పట్టించుకోకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ కూడా సంజనాని కూడా నువ్వు చేసింది తప్పు, అలా అనకుండా ఉండాల్సింది, చెప్పే విధానం తప్పు, మాటలు కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం తప్పు అని చెప్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ సంజనాని, అక్క నేను నీ తమ్ముళ్ళు అంటోని, నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదు, నిన్న అలా అనకుండా ఉండాల్సింది, మంచిగా చెప్పాల్సింది, నువ్వు పోయి రీతు చౌదరిని సారీ అడగమని చెప్తాడు. సంజన ఉండి నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు అడుగుతాను సారీ, ఒకవేళ రీతు చౌదరి కానీ సారీ చెప్తేనే నేను చెప్తాను, నేను చెప్పనని చెప్తుంది. నెక్స్ట్ హౌస్ మేట్స్ ఇంకా ఈ సీజన్లో ఫైనల్ కెప్టెన్ అవడానికి కొన్ని టాస్క్లు ఆడాలి. ఆ టాస్క్లు ఎలా ఆడాలంటే, లాస్ట్ సీజన్ సంబంధించిన హౌస్ మేట్స్ కొంతమంది వస్తారు, వాళ్ళతో పోటీ పడి టాస్క్లు గెలవాలి, గెలిస్తేనే కెప్టెన్ కంటెండర్లా అవుతారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం కెప్టెన్ కంటెండర్ల నుంచి తొలగిపోతారు, ఇంకా కెప్టెన్ అవ్వలేరు ఈ సీజన్కి. నెక్స్ట్ బిగ్ బాస్ అంటాడు, మేము కొంతమంది యోధుల్ని పంపిస్తాను, ఆ యోధులతో మీరు టాస్క్లు ఆడి గెలవాలి అని చెప్తాడు. నెక్స్ట్ ఫస్ట్ యోధురాలుగా ప్రియాంక హౌస్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ మేట్స్ ప్రియాంకతో టాస్క్ ఆడి గెలవాలి. ఇప్పుడు ఎవరు ప్రియాంకతో ఆడాలో కూడా ప్రియాంకనే సెలెక్ట్ చేస్తుంది. హౌస్ మేట్స్ అందరూ ప్రియాంకతో చాలా ఫన్నీగా ఉంటారు. ఇమ్మాన్యుల్ అయితే ఈ ఫస్ట్ వచ్చిన యోధురాలు మాకు బాగా నచ్చిందండి, ఈ యోధురాలను చూస్తే మాలోని యోధుడు బయటకు వస్తున్నాడని చెప్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రియాంక తనకు ఆపోజిట్లో ఎవరు టాస్క్ ఆడాలో సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క హౌస్ మేట్ వచ్చి తన రిక్వెస్ట్ని ప్రియాంకతో చెప్తా ఉంటాడు. ఫస్ట్ వచ్చి సంజన చెప్తా ఉంటుంది ప్రియాంకకి నన్ను సెలెక్ట్ చేయమని. నెక్స్ట్ బర్నీ రిక్వెస్ట్ చేసుకుంటాడు. బర్నీ ఏమంటాడంటే నేను ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు, నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఫైనల్ కెప్టెన్సీ, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి తన యొక్క పాయింట్స్ చెప్తాడు ప్రియాంకతో. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ కూడా తన యొక్క పాయింట్ చెప్తాడు, ఈ కెప్టెన్సీ తనకి చాలా ముఖ్యమని నన్ను సెలెక్ట్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ ప్రియాంక హౌస్మేట్ చెప్పిన పాయింట్స్ అని ఆలోచించుకొని ఫైనల్గా తనతో ఆడటానికి పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక ఆడాల్సిన టాస్క్ ఇదే. ఇది ఇక్కడ ఫిష్ యొక్క బోన్స్ కరెక్ట్గా సెట్ చేయాలి. అక్కడ సంచులు ఉండి చూడండి, రెడ్ కలర్ బ్లూ కలర్, వాటిల్లో ఫిష్ యొక్క బోన్స్ ఉంటాయి. ఉక్కు సాయంతో అవి తీసుకెళ్ళి ఆ ఫిష్ యొక్క బోన్స్ కరెక్ట్గా సెట్ చేయాలి. ఇదంతా ఒక సింగిల్ హ్యాండ్తోనే చేయాలి. హౌస్ మేట్స్ ఇంకో హ్యాండ్ కట్టేసి ఉంటాడు. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలకుగా ఎవరు ఉండాలో కూడా ప్రియాంకనే సెలెక్ట్ చేస్తుంది. ఇమ్మాన్యుల్ టాస్క్ సంచాలకుగా ఉండాలని సెలెక్ట్ చేస్తుంది ప్రియాంక. ఇమ్మాన్యుల్ ప్లేయర్స్ యొక్క హ్యాండ్స్ని బ్యాక్ కట్టేసాడు ఒక హ్యాండ్ని. ఇప్పుడు ఇద్దరు ప్లేయరు సింగిల్ హ్యాండ్తోనే ఉక్కు సాయంతో ఆ సంచుల్ని ఆ ఫిష్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓన్లీ సింగిల్ హ్యాండ్తోనే ఆ బ్యాగ్లో ఉన్న బోన్స్ తీసి ఆ ఫిష్కి సెట్ చేయాలి కరెక్ట్గా. ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ టాస్క్లో తొందరగా సెట్ చేసి బెల్లి కొట్టేస్తాడు, అంటే ఈ రౌండ్ని తొందరగా పూర్తి చేస్తాడు పవన్ కళ్యాణ్. టాస్క్లో ఫస్ట్ ప్రియాంకనే కొంచెం స్పీడ్గా ఉంది, మధ్యలో ఒక బోన్ సెట్ కాలేదని కొంచెం వెనకబడిపోయి ఉంటుంది. ఈ టాస్క్కి సంచాలక్ ఇమ్మాన్యుల్ కాబట్టి విన్నర్ని అనౌన్స్ చేయమంటాడు బిగ్ బాస్. అప్పుడు ఇమ్మాన్యుల్ వచ్చి పవన్ కళ్యాణ్ యోధురాలని ఓడించి ఈ టాస్క్ గెలిచాడని చెప్తాడు. ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క జెండా కెప్టెన్సీ కంటెండర్ బోర్డు మీద తగిలించాలి. నెక్స్ట్ హౌస్ మేట్స్తో ఇంకో టాస్క్ ఆడటానికి గౌతమ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్. హౌస్ మేట్స్ అందరూ గౌతమ్కి వెల్కమ్ చెప్తుంటాడు. గౌతమ్ ఒక్కొక్క హౌస్ మేట్ యొక్క ప్లే గురించి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ వచ్చి గౌతమ్ హౌస్ మేట్స్కి చిన్న టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు సంజనాకి మన భరణి ప్రపోజల్ చేయాలన్నమాట. అది కొంచెం ఫన్నీ వేలా చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఇమ్మాన్యుల్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి వచ్చి సంజనాకి ప్రపోజల్ చేసే ఒక సన్నివేశం అనమాట, చాలా ఫన్నీగా ఉంటుంది అది.
నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి రీతు చౌదరికి ప్రపోజల్ చేసే సన్నివేశము. నెక్స్ట్ వచ్చి ఇమాన్యుల్ వచ్చి దివ్యకి ప్రపోజల్ చాలా ఫన్నీ వేలో చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఫైనల్‌గా డిమాండ్ పవన్ తనుజకి ప్రపోజల్ సన్నివేశం కొంచెం ఫన్నీ అనిపిస్తది. ఇప్పుడు హౌస్‌మేట్స్ అందరిలో ఒకరు గౌతమ్‌తో టాస్క్ ఆడాల్సిన సమయం వచ్చింది. ఆ ఒక్కరెవరో కూడా గౌతమ్ సెలెక్ట్ చేయాలి. ఎవరితో టాస్క్ ఆడాలో గౌతమే సెలెక్ట్ చేసుకుంటాడు. గౌతమ్ వచ్చి భరణి గారితో ఈ టాస్క్ ఆడాలనుంది. భరణి గారు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారికి ఛాన్స్ ఇస్తున్నానని చెప్తాడు గౌతము. నెక్స్ట్ ఈ టాస్క్ ఏందంటే ఇక్కడ కలర్స్ అండ్ ఇమేజెస్ అండ్ కింద రాసులుంటాయి కదా! వాళ్ళన్నిటిని ఆర్డర్‌లో సెట్ జేయాలి. ఆల్రెడీ బిగ్ బాస్ ఒక ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ చూసి కరెక్ట్‌గా అదే ఆర్డర్‌లో సెట్ జేయాలి. ఈ టాస్క్‌లో మొత్తం భరణి కొంచెం ఎందుకో స్లో అవుతాడు. ఈ టాస్క్ మొత్తం 3 రౌండ్‌లో ఉంటది. ఫస్ట్ కలర్స్ మ్యాచ్ చేయగానే ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళొచ్చి ఇక్కడ ఒక తాడుకి కట్టిన ఒక బ్యాలెన్స్‌డ్ రోప్ ఉంటది. ఆ రోప్ మీద ఒక చిన్న బ్యాగ్ ఉంటది. కలర్ బ్యాగు, యెల్లో కలర్ బ్యాగ్ వచ్చి గౌతమ్‌ది. ఆ యెల్లో కలర్ బ్యాగ్ వచ్చి కరెక్ట్‌గా రోప్ మీద బ్యాలెన్స్ అయ్యే విధంగా త్రో చేయాలి. ఈ టాస్క్‌లో 3 రౌండ్లు గౌతమ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఈ టాస్క్ విన్నర్‌గా ఉంటాడు. ఈ టాస్క్‌లో భరణి ఓడిపోయాడు కాబట్టి కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోతాడు. అంటే ఈ సీజన్‌లో చివరి కెప్టెన్ అయ్యే అవకాశమే లేదు. ఇంకా భరణికి కెప్టెన్ అయ్యే ఛాన్సే లేదు. భరణి టాస్క్ ఓడిపోయానని చాలా బాధపడుతుంటే గౌతమ్ వచ్చి సార్ టాస్క్ కెప్టెన్ అవ్వనోళ్ళే చాలా సార్లు సీజన్ విన్నర్ అయ్యారు. మీరు కప్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్తాడు. ఫైనల్‌గా గౌతమ్ కూడా హౌస్‌మేట్స్‌కి మంచి సలహాలిచ్చి హౌస్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు 2 టాస్కులు జరిగినాయి. ఒక టాస్క్‌లో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఇంకో టాస్క్‌లో భరణి ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పవన్ కళ్యాణ్ సెలెక్ట్ అయ్యాడు. భరణి మాత్రం ఈ సీజన్‌లో ఇంక కెప్టెన్ అవ్వలేడు. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో చాలామంది ఎక్స్ హౌస్‌మేట్స్ వస్తారు. వాళ్ళతో ఆడిన టాస్క్ ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు ఓడిపోతారు, ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్‌లో ఉంటారు, ఎవరు తొలగిపోతారు రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.